ఈరోజు మనము ఓవేరియన్ డ్రిల్లింగ్ దాని ఉపయోగాల గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. చాలామంది పీసీఓడి పేషెంట్స్ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్గా అడిగేది మాకు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేయండి అని అడుగుతారు. సో ఈ డ్రిల్లింగ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తాము, దీనివల్ల కలిగే లాభాలని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఈ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది మెయిన్గా పీసీఓడి పేషెంట్స్లో చేస్తాము. కానీ ఇది ఎప్పుడు చేసుకోవాలి అన్నదే చాలామందికి తెలియదు. చాలామంది గుడ్డిగా ట్రీట్మెంట్స్ వాడుతున్నప్పుడు మాకు ఇంకా పిల్లలు కలగలేదు, ఇన్ని నెలలు మందులు వాడాము, మాకు డ్రిల్లింగ్ చేసేసేయండి అని అడుగుతుంటారు. సో ఇది ఎప్పుడు మనకి లాభాలు చేకూరుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది మెయిన్గా మనం వెయిట్ రిడక్షను, ట్రీట్మెంట్స్ బాగా వాడి ఎగ్ అనేది డెవలప్ కావట్లేదు, మెడిసిన్ ఇచ్చినా కూడా ఓవ్యులేషన్ అవ్వట్లేదు, ఎల్యుఎఫ్ అనే సిండ్రోమ్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము, లుటనైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ ఉండడం కానీ, ఎగ్ అనేది రిలీజ్ కావట్లేదు, మల్టిపుల్ ట్రిగ్గర్స్ పడుతున్నాయి అయినా కూడా రిలీజ్ అవ్వట్లేదు, లేదా రిపీటెడ్గా ఓవ్యులేషన్ అవుతున్నా కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రావట్లేదు, అలాంటి పేషెంట్స్కే ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. దీని తర్వాత హెల్ప్ఫుల్ అంటే ఎంత హెల్ప్ఫుల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ మనకేం 100% సక్సెస్ రేట్ అనేది ఇవ్వదు. ఇది మనకు 20 to 50% మాత్రమే సక్సెస్ రేట్ని అందజేస్తుంది. సో ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్లో మనం చేసే ఫస్ట్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆ ఏవైతే పాలిసిస్టిక్ ఫాలికల్స్ ఉన్నాయో ఆ ఫాలికల్స్ని 4 to 10 ఫాలికల్స్ని ఈచ్ సైడ్ ఒక లేజర్ కాటరీతో కాల్చడం జరుగుతుంది. కాల్చడం అంటే లిటరల్లీ వీఆర్ డెస్ట్రాయింగ్ ద ఓవేరియన్ టిష్యూ. సో అలాగని మనం ఇప్పుడు పీసీఓడి ఎక్కువ ఉన్న పేషెంట్స్కి మొత్తం ఓవరీని మనం డిస్ట్రాయ్ చేసుకుంటా వెళ్ళలేము. వెళ్తే మనకి నెక్స్ట్ ఫాలికల్ అనేది డెవలప్ అవ్వదు. సో ఏవైతే 4 to 10 మ్యాక్సిమం నెంబర్ ఆ పేషెంట్ కండిషన్ని బట్టి, పేషెంట్ పీసీఓడి స్టేటస్ని బట్టి, మనం ఎన్ని నెలలు ముందు ట్రీట్మెంట్ వాడారు ఆ డెసిషన్స్ని చూసుకొనే మనం ఎన్ని ఫాలికల్స్ కాలుస్తున్నాం అనేది కూడా డిసైడ్ చేస్తాము. సో ఆ ఓవేరియన్ టిష్యూని డిస్ట్రాయ్ చేయడం వల్ల దాంట్లో ఉండే హార్మోన్స్ ఏవైతే మొత్తం ఆ ఎల్హెచ్ ఎక్కువ ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే ఫాలికల్స్ హెల్దీగా రావడము, ఓవ్యులేషన్ అనేది న్యాచురల్గా కొంతమందికి జరుగుతుంది 50%, కొంతమందికి ఎయిడెడ్ ఓవ్యులేషన్ అనేది కూడా ఫ్రీక్వెన్సీ నెంబర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా 50% మాత్రమే పెరుగుతాయి. అలాగని ల్యాబ్ డ్రిల్లింగ్ చేసుకుంటే నెక్స్ట్ 100% గ్యారంటీ ఇవ్వండి అంటే కూడా మనం ఇవ్వలేం. అది ఓన్లీ 50% వరకే మనకు సక్సెస్ రేట్ అనేది చూపెడుతుంది. సో నేను ఇందాక చెప్పాను మొత్తం ఓవేరియన్ టిష్యూని మనం డిస్ట్రాయ్ అనేది చేయలేము. ఓన్లీ సూపర్ఫిషియల్గా కనపడే 4 to 10 ఫాలికల్స్ని మనం ఆ కాటరీతో కాలుస్తాము. సో రిమైనింగ్ ఫాలికల్స్ ఏమవుతాయి, లోపల ఉంటాయి, వాటిని మనం మళ్ళీ నెక్స్ట్ ఇండక్షన్ పెట్టి లేదా ఐయుఐ పద్ధతి ద్వారా ఆ ఎగ్స్ని డెవలప్ చేసుకొని వాడుకునేదాన్ని ట్రై చేస్తాము. ఇది మనకి ఇలాగా 3 to 6 months అనేది మనకు బాడీ సహకరిస్తుంది. మనం ఈ 3 to 6 months లోపల ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి, తర్వాత మళ్ళీ ఆ పీసీఓడి తిరగమల్లే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. దీంతో పాటు మనం వెయిట్ కంట్రోల్ అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం డ్రిల్లింగ్ చేసేసుకున్నాం కదా, ఇంకెట్లా పడితే అట్లా తినేసి మనం వెయిట్ గెయిన్ వచ్చామనుకోండి, అది మనకు 4 to 5 monthsలో ఆ పీసీఓడి ఆ సివియర్ స్టేటస్ ఏదైతే డ్రిల్లింగ్కి ముందు ఉందో అది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఐయుఐ కాదు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనపడతాయి. సో ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఓన్లీ మనకి ఈజ్ అన్ ఓన్లీ ఆప్షన్ ఇన్ పీసీఓడి పేషెంట్స్, ఇట్స్ నాట్ ద ఫైనల్ ట్రీట్మెంట్. ఇది మన అందరం గుర్తు చేయించుకోవాల్సింది. థ్యాంక్ యూ.